హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ క్యాబేజీ విత్ బఠానీ కర్రీ అండ్ అలాగే పెరుగు పచ్చడి విత్ డిఫరెంట్ స్టైల్ అనమాట. సో, ఇప్పుడు దానికోసం క్యాబేజీనైతే ఫస్ట్ తీసుకొని సన్నగా తరుక్కున్నానండి. అంటే మన మెంబర్స్‌ని బట్టి నేనైతే ఒక మీడియం సైజ్ క్యాబేజీ తీసుకొని బాగా కొంచెం సన్నగా పొడుగ్గా తరుక్కున్నాననమాట. అలా తరుక్కున్న తర్వాత నేను కొంచెం వాటర్‌లో సాల్ట్ ఏసేసుకొని ఆ వాటర్‌లో డిప్ చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాననమాట. సో, అందులో ఒకవేళ ఏదైనా పురుగు ఉన్నా, లేదంటే మట్టి ఏదన్నా ఉన్నా పోతుందని చెప్పేసి నేను వాటర్‌లో ఒక 10 మినిట్స్ వదిలేసాను. సో, ఈ లోపల ఫస్ట్ పెరుగు పచ్చడి చేసేద్దామని పచ్చిమిర్చి, ఆనియన్ తరుక్కున్నానండి. అలాగే వెల్లుల్లి గూడా తీసుకొని ఒక 5, 6 వెల్లుల్లి తీసుకొని స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిలేసుకొని పోపు పెట్టుకొని తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి గూడా వేసుకొని మగ్గించుకున్నానండి. తర్వాత ఆనియన్ కూడా వేసేసి కొంచెము రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే రెడ్ చిల్లీ ఏసుకున్నానండి. రెడ్ చిల్లీ ఏస్తే కొంచెం కలర్ బావుంటుంది. అలాగే టేస్ట్ గూడా బావుంటుందనమాట. బట్ కారం మీకు తగ్గినట్టుగా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం 2 పచ్చిమిర్చి ఏసాను కాబట్టి కొంచెమే ఎర్ర కారం ఏసుకున్నాననమాట. సో, అలా మగ్గిపోయి కారం గూడా పచ్చి స్మెల్ పోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఎందుకంటే పెరుగు డైరెక్ట్‌గా వేసేస్తే కొంచెం ఇరిగిపోయినట్టుగా అయిపోతుంది గదా! సో, అది కొంచెం చల్లబడ్డ తర్వాతనే మనము పెరుగు వేసుకోవాలి. సో, నేనిప్పుడు పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ గూడా వేసుకున్నాననమాట. వేసుకొని బాగా హ్మ్, విక్ మిక్స్ చేసుకున్నాను. ఉంటలుంటలు లేకుండా. సో, ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత పెరుగేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పెరుగుని మగ్గిస్తున్నానండి. పెరుగు మనము స్టవ్ మీద పెట్టినప్పుడు విరిగిపోకుండా అంటే పలుకుగా ఉండకుండా ఉండాలి కాబట్టి నేను బాగా మిక్స్ చేసుకున్నాను అసలు ఆపకుండా. సో, అలా మిక్స్ చేసుకొని ఆయిల్ కనిపించేలాగా మనము అంతవరకు చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇంక పెరుగు పచ్చడి అయిపోయిందండి. సో, అది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో తిరువాత గింజలు, ఎండుమిర్చి వేసేసుకున్నాను. అలాగే తరిగిన క్యాబేజీ నేను వడబోసానండి. కొంచెం వాటర్ ఉండకుండా ఉండాలని. సో, అది మళ్ళీ ప్యాన్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో, ఇలా కొంచెం ఒక 50% మగ్గేంత వరకు క్యాబేజీని కొంచెం ప్లేట్ మూసుకొని మగ్గిచ్చానండి. అలాగే ఈ లోపల కొంచెం టమాటా, కొత్తిమీర గూడా తరిగి పక్కకు పెట్టుకున్నాను. అలాగే బఠానీ అన్నా కాబట్టి నేను ఆల్రెడీ పచ్చి బఠానీ ఉన్నాయండి. సో, దానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మగ్గించడానికి ఫస్ట్‌లో వేయలేదు. అందుకే ఇప్పుడు కొంచెం క్యాబేజీ అనేది కొంచెం 50% మగ్గిన తర్వాత నేను టమాటాను, బఠానీ యాడ్ చేసి అలాగే కొంచెం పసుపు, కారము, ఉప్పు గూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఉప్పేసిన తర్వాత మరి ఇంకొంచెము నీరు ఊరుతుంది క్యాబేజీకి. సో, అందుకే 50% ఉడికిన తర్వాతనే వేసాననమాట. దాని తర్వాత కొంచెం ఆ ప్లేట్ ముయ్యకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ప్లేట్ మూస్తే ఇంకా ఆవిరికి ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి. సో, అలా ప్లేట్ మూసుకోకుండానే నేనంతా మగ్గించుకున్నానండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే నీరంతా అదే నీరు లేకుండా మొత్తం మంచిగా మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి. ఆ నీళ్ళంతా ఎళ్ళిపోతే ఇంక అయిపోయినట్టేనండి. సో, లాస్ట్‌లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చండి. బట్ నేనేమి వేయలేదు. గరం మసాలా వేస్తే ఇంకా బావుంటుంది. బట్ నేను కొత్తిమీర వేసేసి ఇంకా కొంసేపు కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేసానండి. ఇలా బఠానీ వేసుకుని క్యాబేజీ చేస్తే దాని ఫ్లేవర్ చాలా బావుంటదండి రైస్‌లోకి మాత్రము. సో, ఈరోజు చేసిన 2 క్యాబేజీ, బఠానీ కర్రీ అండ్ అలాగే పెరుగు పచ్చడి కూడా చాలా బాగా కుదిరాయండి. పెరుగు పచ్చడి నిజంగా అంత టేస్ట్‌గా కుదురుతుందనుకోలేదు గానీ, చాలా బాగా కుదిరిందండి. ఇలా పెరుగు పచ్చడితోనే తిన్నారు. అదే తక్కువొచ్చింది ఈరోజు. సో, ఇదేనండి ఈరోజు లంచ్‌కి చేసింది. 2 చాలా బాగా కుదిరాయి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.